ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో వచ్చేసరికి క్రికెట్ మ్యాచ్. ఇందులో టీంలు ఏవి అంటే చిన్న కన్నయ్య ఒక సైడు, నరేష్ మహేష్ ఒక సైడు, నేను అంబర్ల కిరికిరి. అంటే ఇటుకై బ్యాటింగ్ పడతా. సో విన్నర్లకు వచ్చేసరికి ఇగో 2 కుర్కురేలు. సో మ్యాచ్ వచ్చేసరికి 3 ఓవర్ల మ్యాచ్. సో మీకు రూల్స్ తెలుసే కదా, గోడకు డైరెక్ట్ ఆడితే 6, కిందికి వెళ్ళిపోతే 4, అవతల పడితే అవుట్. ఓకేనా? 3 ఓవర్లు ఇవ్వాలి. నెక్స్ట్ మ్యాచ్ 5 ఓవర్లు. ఓకేనా? మరి ఇక టాస్ ఇద్దామా? రెడీయా మీరు? రెడీయా? ఓకే, టాస్ ఇద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టాస్కి వచ్చాము. ఇక్కడ ఆర్సీబీ టీం కెప్టెన్ వచ్చాడు, ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్ వచ్చిండు. సో టాస్ ఎవరు కోరుకుంటారు? నరేష్ కోరుకుంటాడట. సో హెడ్స్ టేల్ ఏదైనా ఫ్రెండ్స్ చూద్దాం. టేల్స్ వచ్చింది. సో టాస్ మన ఆర్సీబీ కెప్టెన్ కన్నయ్య గెలుచుకున్నాడు. చెప్పండి, మీరు బ్యాటింగ్ బౌలింగ్? సో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఆర్సీబీ టీం కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరి బ్యాటింగ్కి మీరు రెడీ గారి, నేను అంబర్ల తెడ్డు అంటే మధ్యలో బ్యాటింగ్ పడతా, వీడియో కూడా నేనే ఇస్తానట్టు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చెప్పండి, మీ గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ ఎన్ని రన్లు కొడతా అనుకుంటారు 3 ఓవర్లకు? 3 ఓవర్లకు కొట్టచ్చు ఉందా? సో 40-50 కొడతా అంటారు. ఓకేనా? చెప్పండి, 3 ఓవర్లలో ఆల్అౌట్ చేస్తారా? ఎంత రన్లకు మీరు కట్టడి చేస్తారు? 10-20. సో 10-20 లోపు ఆల్అౌట్ చేస్తారట. చూద్దాం, మరి మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మన బాల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. దీంతో ఇప్పుడు మనం క్రికెట్ ఆడడం. ఫ్రెండ్స్ నేను అంబర్స్ కదా, సో నేను ఫీల్డింగ్ చేయడం లేదు, ఓన్లీ బ్యాటింగ్ పట్టడమే అండ్ వీడియో షూట్ చేయాలి కదా. సో ఇక కన్నయ్య అయితే బౌలింగ్ రెడీ ఉన్నాడు. కన్నయ్య రెడీ ఉండు. మీ ఫీల్డర్ రెడీ, ఫీల్డర్ కూడా రెడీ ఉన్నాడు. కన్నయ్య, మీ ఆర్సీబీలోకి వెళ్ళి ఫస్ట్ బౌలింగ్ ఎవరు? అబ్బా చలో వెయ్యిగా. ఫాస్ట్ బాల్ మహేష్ డిఫెన్స్ ఆడాడు, ఒక్క రన్ కూడా రాలేకపోయింది. ఆయన రెండో బాల్ వేస్తున్నాడు కన్నయ్య. కొద్దిగా అయితే బౌల్ అయ్యాడు మహేష్. సెకండ్ బాల్ కూడా 0. చాలా బ్యూటిఫుల్ గా బాల్ వేస్తున్నాడు కన్నయ్య. మరి మహేష్ ఇప్పుడు ఖచ్చితంగా 4 రన్లు కొట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చూద్దాం మరి. ఈ బాల్ కూడా మిస్ అయిపోయింది. కొంచెం ఎస్ఆర్హెచ్ తడబడుతుంది. బౌలింగ్ లో విశ్వరూపం చూపిస్తున్న కన్నయ్య 3 బాల్ డాట్ చేశాడు. సో మహేష్ అయితే ఇప్పుడే బ్యాట్ చేంజ్ చేసిండు. ఇక ఇప్పుడే 6 కొడతా అనుకుంటుండు, అవతల పడితే అవుటే మరి. 6 గొడకండిది. 6 రన్స్. వెల్ డన్, గుడ్ బ్యాటింగ్. 6 రన్స్తో 4 బాల్ రన్ కొట్టిండు. బ్యాట్ బాగున్నట్టుంది. లాటు బాల్స్ 4 బాల్ 6 రన్లు. కొద్దిగా అయితే బోల్డ్ మిస్ అయింది. లెగ్ స్టంప్ పక్కకి వెళ్ళే బాల్ అయితే వెళ్ళిపోయింది. ఈ బాల్ అయితే కన్నయ్య అవుట్ చేయడానికి చాలా ఫీల్డింగ్ సెటప్ అయితే చేస్తున్నాడు. చూద్దాం మరి లాస్ట్ బాల్ వికెట్ తీస్తాడా లేదా. ఓకే, ఆల్ ద బెస్ట్ కన్నయ్య. మహేష్ డిఫెన్స్ ఆడాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి 6 రన్లతో నరేష్ టీం అయితే ఉంది మన ఎస్ఆర్హెచ్. సో నెక్స్ట్ వరుణ్ సాయి చిన్న కన్నయ్య బౌలింగ్ వస్తుండు, వికెట్ తీస్తాడు కావచ్చు. సిరాజ్ బౌలింగ్ వేస్తుండు. షాట్ ట్రై చేశాడు కానీ అది మిస్ అయిపోయింది. సో మొదటి బాల్ అయితే డాట్ చేశాడు చిన్న కన్నయ్య. మహేష్ 6 కొట్టాడు. వెరీ గుడ్. సో బౌలర్ చాలా కంగారు పడుతున్నట్టున్నాడు. ఏం కాదు, కంగారద్దు. వైట్ బాల్. కన్ఫ్యూజన్లో పడ్డాడు మన బౌలరు. రన్స్ లేవు. ఓకే, ఈసారి వికెట్ ది. షేట్ 4 రన్స్. మహేష్ అయితే ఇప్పటికీ 16 రన్లతోటి లీడింగ్లో ఉన్నాడు. 3 బాల్స్ అయినాయి. ఒక 6 ఒక 4 ఇచ్చినావు. బాల్ అయితే అవతల కొట్టిండు. సో చిన్న కన్నయ్యకి అయితే వికెట్ పడ్డది. నువ్వు బాల్ని అవతల కొట్టడం వలన నువ్వు అవుట్గా ప్రకటించడం జరిగింది, ఎగిరిపోయింది. సో అవుట్. ఇప్పుడు నరేష్ బ్యాటింగ్ వస్తాడు. నరేష్ మినిమం ఒక 3 6 కొడతాడు నెక్స్ట్ ఓవర్లో. మన కన్నయ్య చిన్న కన్నయ్య అయితే బాల్ కోసం అయితే లెంకుతుర్రు.
సో ఫైనల్లీ బాల్ అయితే దొరికింది. మహేష్ కొట్టిన షాట్కు బాల్ అయితే ఎటు పోయింది. వరుణ్ సాయి, సిరాజ్ భాయ్ అవరేక్ వికెట్ తీయు. ఓ గుడ్ ఫీల్డింగ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. 4 నరేష్ చక్కటి షాట్తో 4 అయితే కొట్టాడు డ్రైవ్ తోటి. నెక్స్ట్ మన ఆర్సీబీ కెప్టెన్ నచ్చాడు. చలో బోల్. కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తాడా? హార్దిక్ పాండ్యా నాడు ఆర్సీబీలోకి వెళ్ళి. ఓ ఫస్ట్ బాల్ డాట్. వీళ్ళు నాకు బ్యాటింగ్ ఇచ్చట్లేరు. అంబర్స్ ఉండి కూడా వేస్ట్. నేను ఇంకా 5 బాల్ మిగిలి ఉన్నాయి. మరి కన్నయ్య ఏం చేస్తారో చూడాలి. గ్రౌండ్ టెంపో కాదు, ఒకసారి రివ్యూలో చూద్దాం. రికార్డ్ అయిందట్లా. వెయిట్. సో రివ్యూ అయితే చెక్ చేసినాం. నరేష్ అయితే అవుట్ అయిండు. బాల్ బ్యాట్ కంటే డైరెక్ట్ అవతలైతే పడింది. ఇప్పుడు మిగిలిన 4 బాల్ అయితే నేను పట్టాల్సి ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు బ్యాట్ నౌ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాటింగ్ అయితే ఎక్కిన. ఇంకా 4 బాల్ ఉన్నాయి. కనీసం ఒక 4 అన్న కొట్టి ఈ టీంకు 4 రన్స్ సేవ్ చేయాలి. సో కన్నయ్య అయితే రెడీ ఉన్నాడు అక్కడ బౌలింగ్ తోటి. చలో. ఫ్రెండ్స్ ఒకటే బాల్కి అవుట్ అయినా. సో నరేష్ వాళ్ళు అయితే 20 రన్స్ కొట్టారు. 21 కొడితే విన్ అన్నట్టు. 18 బాళ్లకు 21 రన్స్. ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ టీమ్. రియల్లీ గ్రేట్ అండి. మీరు 3 ఓవర్లకి ఆల్అౌట్ చేశారు. చెప్పండి మీ గేమ్ ప్లాన్ సక్సెస్ అయిందా? ఫ్రెండ్స్ మేము అనుకున్నట్టే 10 to 20 లోపే కొట్టించాం. ఒక రన్ ఎక్కేది అనుకోవాలి. 21 కొట్టాలి మేము. ఫ్రెండ్స్ చూద్దాం. మేమైతే గెలుస్తామని అనుకుంటున్నాం కన్ఫర్మ్. ఎందుకంటే మన దాంట్లో 2 గట్టాలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా ఏదైతే మిస్ కాకండి. చెప్పండి ఎస్ఆర్ఎస్ గారు. మీరు 40-50 అన్నారు. మరి 20 రన్లే కొట్టారు. మీ అభిప్రాయం? మా బాల్ తప్పు వరకు కొంచెం మిస్ అయింది మరి. ఇక మనం అనుకున్నవి కాలేదు కదా, ఇక అట్లా ఎగిరిపోయినాయి బాల్ ఎగిరిపోయినాయి. బ్యాట్ మరి బౌలింగ్ లో కట్టడి చేస్తా అనుకుంటారా? బౌలింగ్ తో ఇద్దరు ఫస్ట్ ఓవర్ అవుట్ చేస్తాం ఇద్దరు. ఓకే ఆల్ ద బెస్ట్ అండి. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఓ బాల్ అయితే అంటింది. సో వైట్ బాల్ కాదు, 0 బాల్. సో మొదటి బాల్ అయితే డాట్ చేశాడు నరేష్. రెండో బాల్ వికెట్ తీద్దామని చూస్తుండు. ఓ గ్యాప్ షాట్. 4 అయితే వెళ్ళిపోయింది. రెండో బాల్ కూడా డిఫెన్స్ ఆడాడు కన్నయ్య. సారీ అండి, మూడో బాల్ అయితే డిఫెన్స్ ఆడాడు. ఇప్పుడు 4వ బాల్ చూద్దాం. మరి కన్నయ్య 4 కొడతాడా, అవుట్ అవుతాడా? ఓ ఈ బాల్ కూడా డిఫెన్స్ ఆడాడు. సో మ్యాచ్ అయితే చాలా టఫ్ అవుతుంది. 14 బాల్స్కు 16 కొడాలి. ఓ చక్కటి క్యాచ్ మిస్ డ్రాప్ అయిపోయింది. 4 రన్స్, 8 పరుగులు తీశాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. ఫోర్ చక్కటి రన్స్తో 4 పరుగులు తీశాడు. సో ఓవర్ ముగిసేసరికి 12 రన్స్. సెకండ్ ఓవర్ మరి అవుట్ చేస్తాను. అవుట్ చేయండి. మ్యాచ్ స్టార్ట్ అయితే చిన్న కన్నయ్యకి బ్యాటింగ్ రాకముందే గెలిచినట్టుంది టీము. ఓ చక్కటి బాల్, వికెట్ మిస్ అయిపోయిందండి. బోల్డ్ అవుతుండే. వైట్ బాల్. 6 రన్స్. సో 18 రన్స్. ఇంకొక 3 రన్స్ కొడితే విన్ను. సో విన్. ఫ్రెండ్స్ మన నరేష్ టీం అయితే 3 ఓవర్లకు 20 రన్లు చేశారు. మరి కన్నయ్య ఓపెనింగ్ ఎక్కి వీరోచిత పోరాటం చేసి కేవలం 10 బాల్లకే 24 రన్లు కొట్టి వాళ్ళ టీంని అయితే గెలిపించిండు. సో ఫైనల్లీ విన్ అయితే మన కన్నయ్య ఆర్సీబీ టీం. చెప్పండి మీ గేమ్ ప్లాన్ సక్సెస్ అయిందా కాదా అండి? సక్సెస్ అయింది. ఫస్ట్ కొన్ని బాల్ వైడ్ అయింది. వైడ్ ఇట్లా అన్న వల్ల అవన్నీ అంటుకున్నాయి. అవన్నీ 3 బాల్ డెడ్, అదే ఏమంటారు, 0 స్కోర్ అయింది. తర్వాత ఇక మంచిగా చూసి ఇలా కొట్టాను. 3 4లు ఒక 6, ఇంకో 6, 2 6లు వెళ్ళాయి. ఇక ప్లాన్ అయితే సక్సెస్ అయ్యి విన్ అయినాం. చెప్పండి మీ ఓటమి కారణం ఏమనుకుంటున్నారు? నేను ఫస్ట్ బాల్ వేసినప్పుడు తడపద్దా తారణం కాబట్టి కొద్దిగా అవుట్ అయిపోయినాం. నెక్స్ట్ నుంచి కొద్దిగా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా విన్ అవుతాం ఈసారి. ఓకే ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా
ఈ హోమ్ క్రికెట్ 3 ఓవర్ల మ్యాచ్లో మన కన్నయ్య ఆర్సీబీ టీం అయితే గెలిచింది. మరి వాళ్ళకి కప్పులు అయితే ఇద్దాం రండి. మిస్టర్ కెప్టెన్ నాగచరణ్ కేర్ ఆఫ్ కన్నయ్య, బ్రిలియంట్ డే, గుడ్ వర్క్. నెక్స్ట్ టైం కూడా మీరు ఇలా గెలిచి ఈ కప్ అన్న కొట్టాలా. చూసారుగా ఈ వీడియో మీకు లైక్ చేసి షేర్ చేసి బాయ్.